హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఎల్లమ్మ గురువులకి ఏ విధంగా అయితే పూజ చేస్తామో ఆ ఎల్లమ్మ గురుకుల స్టోరీ ఏంటో కొంచెం మీకు చెప్దామని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ఎల్లమ్మ గురుగులకి ఏ విధంగా అయితే బొట్లు పెట్టుకోవాలో చెప్తాను, చూడండి. జాజు తీసుకున్నాం కదా, మమ్మీ జాజు తీసుకొచ్చింది. ఆ జాజులో కొంచెం పాలు, కొంచెం పెరుగు, అట్లనే కొంచెం పసుపు, కొంచెం కుంకుమ ఇది తీసుకొని అయితే మనం ఈ గురుగులను అయితే ఊదించుకోవాలి. ఇది అనేది మొత్తం మంచిగా గురుగులకైతే మంచిగా కనిపించాలా, ఏమంటారు గుడ్డి గుడ్డిగా ఊదియొద్దు, మంచిగా ఊదియాలి. మొత్తం పసుపు కుంకుమతో మొత్తం నిండిపోవాలి. పాలు మనమైతే మొత్తం కంప్లీట్ చేసేసినాం. ఎక్కడ ఇట్లా కనిపించద్దు అన్నట్టు ఏంటి మొత్తం జాజు మొత్తం ఇది మొత్తం అట్టుకోవాలి గురువులకు మొత్తం. మాకు ఈ ఎల్లమ్మలు ఇప్పటి నుంచి ఉన్నాయి కాదనమాట, తాతల తరాల నుంచి ఈ ఎల్లమ్మను పూజించడం అయితే జరుగుతుంది. ఇది 6వ తరం అన్నట్టు. మా తమ్ముడికి, మా మరదలకి మా అమ్మ వాళ్ళు నోమప్ప చెప్పినారు కాబట్టి మా తమ్ముడు తరం వచ్చేసి 6వ తరము. నాకు ఒక 3 తరాలు తెలుసు. 3 తరాలు అంటే మా డాడీ వాళ్ళకంటే ముందు మా అమ్మ, మా నాయనమ్మ, మా తాత కాబట్టి వాళ్ళు వచ్చేసి మల్లేష్, కాకరబోయిన మల్లేష్, కాకరబోయిన పూర్ణమ్మ. ఆ తర్వాత వాళ్ళ అత్తగారు వచ్చేసి కాకరబోయిన బాలింగయ్య, కాకరబోయిన మనమ్మ అనమాట. వాళ్ళు ఇట్లా 3 తరాలు. అంతకుముందు 3 తరాలు అయితే నాకు తెలియదు. మా వాళ్ళు ఎవరైనా చూస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ గురువులు వచ్చేసి మొత్తం కడిగినట్టు మాత్రం చేయొద్దు, ఎందుకంటే మొత్తం కడిగినట్టు చేస్తే మంచిది కాదు. మొత్తం నార్మల్గా కొంతమంది చూపిస్తారు, మొత్తం కడిగేస్తారు, మొత్తం నీళ్ళతో మొత్తం అంత పసుపు కుంకుమ మొత్తం పోయి ఫ్రెష్గా పెడతారు. అట్లయితే పెట్టొద్దు. నార్మల్గా తాడుతో మంచిగా అలికి, మనం నార్మల్గా అలుకుతాం కదా, బయట అలుకుతాం కదా, అట్లాంటి సేమ్ అట్లనే అలికి పసుపు కుంకుమ అయితే మంచిగా నిండుగా పెట్టాలా. అయితే మనము గురుగులకి, ఎల్లమ్మ గురుగులకి అయితే ఇట్లా పసుపు కుంకుమ అయితే నిండుగా పెట్టుకోవాలా. ఇప్పుడు మొత్తం 4 సెట్లు ఉన్నాయి. ఇది 1, ఇది 2, ఇది 3, ఒకటి చిన్నది, 4 సెట్లు ఉన్నాయి. ఆ సెట్లు కూడా కరెక్ట్గా దేని మీద పెట్టుకోవాలా. మనం సపరేట్గా పెట్టుకున్న తర్వాత మనం బొట్లు పెట్టుకుంటే మంచి కూర్చుంటాయండి. ఇగో దీని లోపల ఇంకా తమలపాకు, ఒక్క, ఇంకా కాయిన్స్, ఇంకేమున్నాయి, ఇంకా ఖర్జూర, ఇవన్నీ అయితే వేస్తారు అన్నట్టు దీంట్లో. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు నోములు చేసినప్పుడు అయితే మాకు సొంత మిల్లు ఉంటుండే కాబట్టి మేము గద్దేసినాము. ఇప్పుడు రెంట్ ఇళ్ళల్లో అయితే మనం వేయలేము కాబట్టి దేవుని చెక్కలు అయితే వేసారు. నెక్స్ట్ ఇయర్ కల్లా మా తమ్ముడు ఇల్లు కొనుక్కోవాలా. ఇల్లు కొనుక్కుంటే అనుకో అప్పుడు మనం గద్దె మొత్తం దేవుని రూమ్ మంచిగా సపరేట్ చేసుకొని గద్దె కింద వేసుకొని అప్పుడు కూడా వీడియో చేస్తే అప్పుడు కూడా చూడండి. నెక్స్ట్ ఇయర్ కల్లా మా తమ్ముడు ఇల్లు కొనుక్కోవాలి అయితే నేను అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి దొంతులు ఉన్నాయి కాబట్టి మాకు అలవాటే ఎల్లమ్మ గురుగులు పూజీయడం చేయడం అని నాకు అలవాటే. ఇంకా వేరే వాళ్ళు కొంతమంది ఉంటారు తెలిసిన వాళ్ళు, కానీ వాళ్ళు ఇట్లా దొంతులు చూస్తేనే, ఇట్లా ఎల్లమ్మ గురుగులు చూస్తేనే బొట్లు పెట్టనీకి కూడా భయపడతారు. వాళ్ళకి సరిగ్గా పెట్టనీకి కూడా రానప్పుడు చూసి నేర్చుకోవాలి, అంతే, ఏం లేదు. దేవుణ్ణి తెలుసుకొని చేయాలి. తెలియక ఏదైనా చేస్తే కానీ తప్పు అయిపోయిందని ఒక్కొక్క ఒక సెట్ అయితే మొత్తం అయిపోయింది. ఇంకా 1, 2, ఇంకా 3, ఒకటి చిన్న సెట్, ఇంకా 2 పెద్ద సెట్లు అయితే ఉన్నాయి. ఈ సెట్లు అయిపోయిన తర్వాత ఇక్కడ గద్దె ఊదేయనికైతే మనము పుట్ట బంగారం పోవాలా. ఆ వీడియో కూడా ఉంటుంది, చూడండి.
సో ఫ్రెండ్స్, ఈ ఫోటో చూస్తున్నారు కదా, మల్లన్న దేవుని ఫోటో. ఇది నా చిన్నప్పుడుది ఫోటో అనమాట. నాకు ఏమంటారు, పుట్టెంటుకలు తీసినప్పుడు అప్పుడు కొమ్మరిల్లికని తీసుకొచ్చారు. ఇట్లాంటి ఫోటో అయితే రేర్ ఉంటుంది, అసలు ఎవరి ఇళ్ళల్లో అయితే ఉండదు. నేను ఇప్పటిదాకా చూడలే, మా ఇంట్లోనైతే ఉంది. ఫోటో ఎట్లుందో చూడండి ఒకసారి దగ్గర నుంచి చూపి. కొమ్మరిల్లిలో కూడా ఇట్లాంటి ఫోటో నేనైతే చూడలే ఇప్పటిదాకా. వచ్చేసి అన్నీ వేరే వేరే ఉంటాయి మల్లన్న దేవుని ఫోటో, కానీ ఇట్లాంటి ఫోటో అయితే చూడలే. ఇది 32 ఏళ్ళ ఫోటో అనమాట. అట్లానే ఉంది చూడండి. ఇంత మార్చే ఈ ఫ్రేమ్ మార్చుకోవాలి అంతే తప్పితే ఫోటో అయితే చెక్కు చెదరలే, మంచిగా ఉంది ఫోటో. ఈ రెండో సెట్, ఒక సెట్ మొత్తం అయితే అయిపోయింది. ఫస్ట్ ఈ గొంతు ఉంటుంది ఎల్లమ్మది, దీని తర్వాత ఇది, దానిపైన ఇది, దీనిపైన ఇది, దీని మీద ఇది గోపురంలా ఉంది. ఇట్లా పెడతారు. అన్నీ పెట్టినాక కూడా చూపిస్తాం. ఇది రెండోది అన్నమాట. కొంతమంది ఇట్లా కొత్తగా అన్ని ఫోన్లలో చూసి ఎల్లమ్మ గురుగులు పెట్టుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే పెయింట్ వేసేస్తారు డైరెక్ట్. ఎందుకంటే ఇట్లా ఇవన్నీ పని పడుతుంది కదా. కానీ పెయింట్ వేసాకంటే ఇట్లా మనం పసుపు కుంకుమతో అలంకరించుకొని పూజ చేసుకుంటేనే మంచిది. పెయింట్ మంచిది కాదు. చాలామందిని చూసినా ఇప్పుడు కొత్తగా అయితే గుడికాడ కూడా బల్కంపేటలో అక్కడ సైడ్ గుళ్ళకాడ కూడా ఇట్లాంటివి అమ్ముతున్నారు. కానీ వాళ్ళు పసుపు కుంకుమ పెయింట్ వేసుకొని తెచ్చుకుంటారు. బొట్లు పెడతారు కదా అంతే. ఇట్లా బొట్లు పసుపుతో నింపేసిన అంతే పెట్టు, మంచిగా చిక్కగా. ఇగో ఇప్పుడు మా మరదలు పూజిస్తుంది కదా, ఈ పూజించేది ఏంటంటే మనం దీనికన్నా పూలు కడతాము. రేపు సత్యనారాయణ స్వామి కథ ఉంటుంది కాబట్టి 21 పూలు కడతాం అన్నట్టు. అందుకే దానికి పసుపు కుంకుమలు పెట్టి దండకి 21 పువ్వులు పూలది తొట్టెలది గోపురం అన్నట్టు. ఇంకో ఈ చిన్నవి చూసారా, ఇగో ఇవి చిన్నవి ఏంటంటే మన అమ్మవారి ఎల్లమ్మ దొంతులు ఉన్నాయి కదా, దొంతుల నాపానికి అన్నట్టు. ఇవి కింద సైడ్కి పెడతారు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఎల్లమ్మ గొరుగులను అయితే ఈ విధంగా బొట్లు పెట్టేసినాం కదా. ఇప్పుడైతే గద్దలు కాడానికి పుట్ట బంగారం కోసం మేమైతే పుట్టకాడికి వెళ్తాం అన్నట్టు. పుట్టకాడికి వెళ్ళే ముందు పుట్ట దగ్గర ఈ విధంగా పూజ చేయాలన్నమాట. పసుపు కుంకుమను పెట్టి పూలు పెట్టేసి అక్కడ అప్పుడు కాయాయి కదరా బతుకమ్మ టైంలో, అసలు పుయ్యనే పుయ్యాయి. సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు పుట్ట బంగారం దేనికైతే వెళ్తున్నాము. ఇళ్ళకెంచి పోతే నల్లపుషమ్మ గుడి వస్తుంది. మరి మేము గుడి మర్చిపోయినా మమ్మీ, సీది ఇట్లా వచ్చేసి ఇట్లా లెఫ్ట్ పోతే అయిపోయాయి. సో మేము ఎక్కడికి వచ్చినామో మీకైతే అర్థమైపోతుంది, ఎందుకంటే మా వీడియోస్ చూసిన వాళ్ళకి తెలిసిపోతుంది మేము ఎక్కడికి వచ్చినామో. ఈ టెంపుల్ వీడియో కూడా ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో, చూడండి. రెడ్గా తీగ వారని బతుకమ్మ గీపూలు ఎందుకు పెడతారమ్మా? తీగ వార చెట్టు ఇడ ఒకటి అది ఉంటుంది, దాన్ని ఏమంటారు, రేయివన్ల చెట్టు ఉంటుంది ఇడ. అదే కాకరకాయలు కూడా ఉన్నాయిరా, చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి మమ్మీ, చిక్కుడుకాయలు కూడా ఉన్నాయా? కాకరకాయలు చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇవి ఇసరాకుల చెట్లు. అగో ఇవే ఇసరాకుల చెట్లు. ఇగో ఇవి ఇసరాకుల చెట్లు. ఇవి ఎండిపోయినాక అల్లితే ఇసరాకులు అవుతాయి.
అరే నువ్వు లేనిది ఎందుకురా భయపట్టిస్తావు? అవును నిజంగానే ఊగినాయి. ఈ డోర్లు కూడా కుళ్ళు ఉన్నాయి, ఎవరున్నారో కూడా తెలియదు. ఒంటరి విహారికి చెప్పాల. చూడండి ఫ్రెండ్స్, ఇంత దట్టమైన అడవిలో సో వీడియో కూడా సడన్గా ఆగిపోతుంది, ఏమవుతుందేమో తీస్తున్నా మళ్ళీ. సో మస్తున్నాయి చెట్లు. ఇంతగానం చెట్లు ఉంటే భయపడతారు గుళ్ళ లోపల రానికి. గుడికైతే వచ్చామా మీకు మొత్తం దారి అగో ఎక్కడ పడితే అక్కడ పుట్టలైతే వచ్చినాయి. అప్పుడు చిన్నగా ఉండే, ఇగో ఇక్కడ ఒక పుట్ట వెలిసింది. అసలు ఇక్కడ నుంచి రూట్ ఉంటుండే, ఇక్కడ నుంచి సీదా పోయేది ఉంటుండే. గుడికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. పోయినసారి వీడియోలో అయితే చెట్టు మంచిగా గ్రీన్ కలర్ ఉండే, ఈసారి ఎండిపోయింది మొత్తం. కవరా ఈ పక్కన పెట్టేస్తాం. సో ఫ్రెండ్స్, మేమైతే గుడి దగ్గరికి వచ్చేసినాము. గుడి దగ్గర ఏంటంటే ఇక్కడ అమ్మవారికి, నల్లపోచమ్మకి, ముత్యాలమ్మకి ఇక్కడ పూజ చేసిన తర్వాత ఈ గుడి వెనకాల సైడ్ అయితే పుట్టు ఉందన్నమాట. ఆ పుట్ట దగ్గర నుంచి మనం పుట్ట బంగారం తీసుకొని వెళ్ళాలి. అందుకనేసి ఫస్ట్ ఈ అమ్మవారికి దర్శనం చేసుకొని అక్కడంతా కొంచెం అన్ని ఆకులు అవన్నీ పడింటే నేను మా తమ్ముడు ఇంకా ఇద్దరం కలిసి మా మమ్మీ మొత్తం క్లీన్ చేసేయమని చెప్పింది. అదంతా క్లీన్ చేసినాం అన్నట్టు. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల గుడి కనిపించడం లేదు. లేకపోతే ఈ చెట్లన్నీ ఏం లేకపోతే మా ఇంటి దగ్గర నుంచి అయితే ఈ గుడి కనిపిస్తుంది అనమాట. ఆ చెట్టు అయితే కనిపిస్తుంది, పెద్ద చెట్టు. ఇది అయిపోయిన తర్వాత పుట్ట బంగారం తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న గద్దె ఉంటుంది కదా దేవుడిది, ఆ దేవుడిది గద్దె అలికేసి ఏమైతే ఎల్లమ్మ గురుగులు మేము బొట్లు పెట్టినామో అవన్నీ మమ్మీ పెట్టేస్తుంది అనమాట ఆ గద్దె పైన. చిన్న ఉంటుంది కవర్ తోటి ఇవ్వద్దు. నాన్న బొట్టు ఈమె నల్లపోసమ్మ, ముత్యాలమ్మ. మా అమ్మ ఫోటో పెట్టేసాను. పూజ చేసి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసినాం కదా. ఇంటికి వచ్చేసిన తర్వాత మనం ఏదైతే పుట్ట బంగారం తీసుకొచ్చినామో అదొక తాంబూలంలో అయితే వేసుకొని దాంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని పసుపు, కుంకుమ, గంధము ఇవన్నీ వేసుకొని అయితే కలుపుకోవాలి. కలుపుకున్న ఏదైతే పుట్ట బంగారం ఉందో అది మన దేవుడిది గద్దె ఉంటుంది కదా, ఆ గద్దె మీద అయితే మొత్తం మంచిగా అలకాలి. అలకడం కూడా మంచిగా ఎక్కడ గ్యాప్స్ లేకుండా అవన్నీ లేకుండా అయితే మంచిగా నీట్గా అలకాలి. అలికిన తర్వాత పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టి ఆ గద్దెని చాలా అందంగా అలంకరించాలి. ఎంత అందంగా అలంకరిస్తే ఆ గద్దె అంత బాగా కనిపిస్తుంది. మేము ఫస్ట్ నుంచి ఈ విధంగానే అలంకరిస్తామన్నట్టు. మా అలంకరణ ఏ విధంగా ఉందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, మీకు చెప్పడం మర్చిపోయాను, ఆ పుట్ట బంగారంలో మనం జాజు కూడా యాడ్ చేయాలి.
సో ఫ్రెండ్స్, మా తమ్ముడు ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాడు. ఇప్పుడు మీకు చూపించిన కాయిన్స్, పసుపు కొమ్ములు, ఖర్జూర ఇవన్నీ అయితే మనము ఆ ఎల్లమ్మ గొరుగులలో అయితే పెట్టాలి. అట్లానే ఎందుకంటే మమ్మీ వాళ్ళకు నోములు ఉన్నాయని చెప్పాం కదా, ఆ నోము దండలను కూడా మమ్మీ అందులోనే భద్రపరుస్తుంది అనమాట. ఆ నోము దండలు కూడా మా తాతల తరాల నుంచి మా నాన్నమ్మ వాళ్ళ అత్తమ్మ వేసుకున్నదనమాట దండలు. అవి కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మా మమ్మీ చూపిస్తుంది కదా, ఆ విధంగా అయితే తమలపాకులు, ఒక్క ఖర్జూర, ఒక 1 రూపీ కాయిన్ ఇవన్నీ అయితే పెట్టాలన్నట్టు. దాని తర్వాత పసుపు కుంకుమ వేసి ఆ ఎల్లమ్మ గొరుగులను అయితే ఆ గద్దె మీద అయితే పెట్టాలి. సో ఫ్రెండ్స్, ఈ గద్దె అలకడం ఇవన్నీ పూజ అయిపోయిన తర్వాత అయితే నేనైతే కొత్త ఫోన్ కొనడానికి వెళ్ళినాను. ఈ కొత్త ఫోన్ కూడా నేను పూజ చేసుకున్నప్పుడు అనుకున్నాను, ఈసారి మంచి ఫోన్ కొనుక్కుంటే వీడియోస్ మంచిగా రావాలని ఆ ఎల్లమ్మకైతే దండం పెట్టుకున్నాను. ఆ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మేము బజాజ్ షోరూమ్కి వెళ్ళి అయితే మంచి ఫోన్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ నా కొత్త ఫోన్లో అయితే ఉంటాయి. ఆ ఫోన్ కొనడానికి నేను, మా మమ్మీ వాళ్ళు, మా తమ్ముడు అయితే వీళ్ళందరం వెళ్ళినాము. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా మా ఇంటి ఎల్లమ్మ అట్లనే మా ఇంటి మల్లన్న ఆశీర్వాదాలు మీ అందరికి ఉండాలని అనుకుంటున్నాను. సో మా ఫ్రెండ్స్, మా ఇంటి పూజా విధానాలు మీ అందరికీ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఇంతటితో అయిపోలేదు. ఆ నెక్స్ట్ డేనే మా ఇంట్లో పూజ ఉంది. కేదారేశ్వర వ్రతము అట్లనే సత్యనారాయణ స్వామి వ్రతము 2 ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, అన్ని వీడియోస్ ఒకటేసారి అప్లోడ్ చేయొచ్చు, కానీ చాలా పెద్ద వీడియోలాగా అయిపోతుంది కాబట్టి నేను ఇంకా 2 పార్ట్స్ లాగా చేస్తాను. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో కేదారేశ్వర వ్రతము అట్లనే సత్యనారాయణ స్వామి వ్రతము పూజా విధానం అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూడండి. అట్లనే పూజకి ఎవరెవరు వచ్చారో మా చుట్టాలందరినీ కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ఇంత మంచిగా అన్ని వీడియోస్ ఫాలో అవుతున్నందుకు నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నారు కదా మా మల్లన్న దేవుడు ఆశీస్సులు. ఎవరెవరైతే నా వీడియోస్ చూస్తారో వాళ్ళందరికైతే పక్కా ఉంటుంది. మంచిగా దండం పెట్టుకోండి, అనుకున్న పనులు అనుకున్నట్టు అవుతాయి. సో ఇదే ఫ్రెండ్స్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మా తమ్ముడు మా మరదలు ఏ విధంగా అయితే పూజ చేశారో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.